నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. తిరుపతిలో చాలామంది భక్తులు తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. అంటే ఈ విషయం అంటే ప్రభుత్వ వైఫల్యం అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంటే దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా? మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మనకి తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, చాలామంది భక్తులు చనిపోవడం జరిగింది. అంటే పుష్ప 2 సంధ్య థియేటర్కి సంబంధించి కూడా ఇష్యూ జరిగింది కదా. అంటే దానికి దీనికి అంటే కలిపి కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. మరి అప్పుడు అలా జరిగితే అంత ఇష్యూ చేశారు, మరి ఇప్పుడు ఇలా జరిగింది, ఈ ప్రభుత్వం వైఫల్యమా అలా అని కామెంట్స్ చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ కోణం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు సాక్షాత్తు వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు అందరూ వైకుంఠ ఆ దేవుని వెంకటేశ్వర స్వామిని చూద్దామని లక్షలాది మంది జనాలు వస్తున్నప్పుడు లక్షలాది మందికి మనం ఎన్ని వేలు టోకెన్స్ ఇస్తున్నాం, ఎంతమందిని లైన్లో పెట్టాలి, ఎంతమందిని మనం బయటికి పంపించాలి, ఇవన్నీ కూడా కొండ మీదే ఇంతకుముందు చేసేవారు. ఆ కొండ మీద ఉండేటప్పుడు చాలా చక్కగా కొండ మీద వెళ్ళి వెయిటింగ్ చేసినా కూడా వైకుంఠ ఏకాదశికి ఎంతమంది ఉంటే అంతమందికి టోకెన్స్ 36 గంటలు కాదు 40 గంటలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు దైవ సన్నిధిలో ఉన్నామని ఒక ఫీలింగ్ ఉంటారు. మనం రోడ్డు మీద ఎక్కడో పెట్టి మీరు అక్కడ టోకెన్స్ ఇవ్వండి, తిండి లేక, నీళ్ళు లేక, బట్టలు లేక చాలా చాలా దారుణమైన స్థితిలో మన నిన్న జరిగిన సిచ్యువేషన్ అయితే ఓకే. అయితే ఇది రాజకీయం చేయడానికి కరెక్ట్ కాదు. నేనేమంటానంటే ఇది రాజకీయ కోణంలో చూడొద్దు. దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం విప్లవమయ్యాం. దైవ సన్నిధికి వెళ్ళటానికి ఆ దైవ సన్నిధికి మన వైకుంఠ ఏకాదశినప్పుడు మనం వాళ్ళ భక్తులకు దర్శనానికి మనం కరెక్ట్గా చేయలేకపోయాం అనేది టీడీటీ పాలక మండలి ఒప్పుకోక తెప్పదు. ఒప్పుకొని రాజీనామా చేసేయాలి. వాళ్ళు రిజైన్ చేసి మాకు చేత కాలేదని ఈవో రిజైన్ చేయాలా ఫస్ట్. ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే ఓకే, వాళ్ళ పార్టీలు వీళ్ళ పార్టీలు వాళ్ళు ఏమంటున్నారు, మీకు గతంలో కింద పెట్టారు కాబట్టి అంటే వాళ్ళు అడుగుతున్నారు గతంలో మేము కింద పెట్టాం. ఓకే, మేము కింద పెట్టి ఆగమ శాస్త్రాలు అనేది అది పెద్దలు చెప్పాలి, అది మనకు రాదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అది 10 రోజులు ఎందుకు పెట్టారు ఏంటి అనేది ఒకసారి చెప్పు. అయితే నేనేమంటే కింద పెట్టినప్పుడు గత ప్రభుత్వంలో ఎక్కడా తప్పు జరగలేదు కదా, మేము కరెక్ట్గానే తీసుకొచ్చాం కదా సెక్యూరిటీ పరంగా, మీరు ఇప్పుడు ఎందుకు తప్పు చేశారు, మీ గవర్నమెంట్లో తప్పు జరిగింది కదా అని అడుగుతున్నారు. అదే ఈ ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. అంటూ చాలామంది ఏమందుకు లింకు కలుపుతున్నారంటే పుష్ప 2కి ఆయన అనుకోకుండా ఆయన కూడా వెళ్తే జనాలు వచ్చారు, కిక్కిరిసిపోయారు. తొక్కుసలాట్లో ఒకరు చనిపోతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. మరి ఆయన లేలేమని కాబట్టి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఇంతమంది చనిపోయారు, ఆ తొక్కుసలాట జరిగింది, మరి ప్రభుత్వ వైఫల్యం కదా, ఎవరి మీద కేసు పెడతారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు, 194 ఎందుకు పెట్టారు, 302 కదా పెట్టాలి అని అంటున్నారు. ఇది ప్రశ్న. మన గోపాల సినిమా గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తీశారు ఆ సినిమా, నేనే డిస్ట్రిబ్యూటర్ కూడా. పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసేటప్పుడు దాంట్లో అడిగారు దేవుణ్ణి పార్టీ చేస్తాడు ఆయన, ఎందుకంటే నాకు ఇది తగలపడిపోయింది, ఆయన గాడ్ అంటున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదని. అంటే అలాగా ఇప్పుడు సాక్షాత్తు ఏడుకొండల వాడు దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోతే టీడీటీ చైర్మన్ చెయ్యాలా, టీడీటీ ఈవోని చెయ్యాలా, అక్కడ ఎస్పీని చెయ్యాలా, అక్కడున్న డిఎస్పీని చెయ్యాలా, ఎవరిని పార్టీ చేయాలి? 6 ప్రాణాలు పోయాయి. మళ్ళీ ఇంకొక మాట అంటున్నారు, గేమ్ చేంజర్ అప్పుడు 2 ప్రాణాలు పోయాయి. రోడ్డు బాగులేదని డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు, రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని లోకేష్ గారు చెప్తున్నారు. ఏది నిజం అది గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 6 months అయిపోయింది. రోడ్లు చాలా చక్కగా మేము చేస్తున్నాము అని వాళ్ళు అంటున్నారు. ఓకే, గత పాలకులు తప్పు చేశారు కాబట్టి మీకు గవర్నమెంట్ ఇచ్చారు. ఆ పాలకుల కోసం చెప్పొద్దు, మీరేం చేయాలో చెయ్యాలి కదా. ఆ పాలకులు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు, మీరు మంచి చేస్తారు 164 సీట్లు ఇచ్చారు. కనుక మీరు మంచి చేయడానికి చూడండి. పవన్ కళ్యాణ్ గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు. వాళ్ళు ఇమ్మీడియట్లీ క్షమాపణ చెప్పండి ఆ కుటుంబాలకి. ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదు ఇంకా, మరి ఇప్పుడు చెప్పారో లేదో నాకు తెలియదు ఇంకా. అంటే నేనేమంటానంటే ఒక్కొక్కరికి ₹1 మీద నష్టపరిహారం ఇవ్వాలి. అంటే ఎవరు ప్రభుత్వం ఇవ్వాలంటే ప్రభుత్వం టీడీటీ వాళ్ళ సగం వీళ్ళ సగమైన ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఒక ఆయన చనిపోయాడు, భార్య పిల్లలు మొత్తం టోటల్ ఆయన మీద ఆధారపడి ఉన్నారు. ఆ కుటుంబం మొత్తం టోటల్గా నడి రోడ్డు మీద పడిపోయింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద టీడీటీ మీద ఉంది.
రెండోది తకిమూల 5 చనిపోయారు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత టీడీటీ మీద, గవర్నమెంట్ మీద ఉంది. వేలాది కోట్లు, లక్షలాది కోట్ల రూపాయలు దేవుడు సన్నిధిలో, దేవుడు భక్తితో ఇస్తున్నాం కాబట్టి ఆ దేవుడిని నమ్ముకున్న భక్తులు, ఆ భక్తులే మన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మనం అది కాపాడవలసిన బాధ్యత, మనం ఆలనా పాలన చూడాల్సిన బాధ్యత, రెస్పాన్సిబుల్ ఉందా లేదా ఒకటి. రెండోది బెస్ట్ థింగ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి ఆయన వాళ్ళకి పాపం వైకుంఠ ఏకాదశి దర్శనం కానీ, లేకపోతే అప్పటికప్పుడు 5 లక్షలు కానీ 2 లక్షలు కానీ వాళ్ళకి ఎలా కావాలో అవన్నీ కూడా ఆయన కూడా బాగానే చేశాడు. మనం తప్పు పట్టడానికి లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో నిజం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, పాలక మండలి క్షమాపణ చెప్పండి. మనం తప్పు చేసాం, భక్తులకి కరెక్ట్గా టోకెన్ ఇవ్వలేకపోయాం. మీరు 40,000 మందికి 40,000 మంది 80,000 మంది అనుకోండి, 80,000 మందికి కింద నుంచి పైకి పంపించేయండి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పంపించండి, అంతే తప్ప పైకి పంపించే రాకపోతే దేవుడి సన్నిధానంలో కావాలంటే 3 రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారు దర్శనంకి. మీరు కిందనే ఆపేసి ఇష్టం వచ్చినట్టు మీరు ఆ గేట్ అంత బేగా తీయడం అనేది కూడా కరెక్ట్ కాదు. దీంట్లో వైఫల్యం ఉంది, ఈవో వైఫల్యం ఉంది, అక్కడ పోలీసుల వైఫల్యం ఉంది, మొత్తం టోటల్గా అసిస్టెంట్ ఈవో వెంకన్న చౌదరి వైఫల్యం ఉంది. వైఫల్యం అంటే విఐపీల కోసం చూసుకునేటప్పటికి ఇలా సరిపోతుంది టైము. జనాల్ని చూడట్లేదు, జనాల్ని పట్టించుకోవట్లేదు. జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాలు తాగారా, నీరు తాగారా, అన్నం తిన్నారా, లేకపోతే ఏమైనా వాళ్ళ లైన్లో ఉండిపోయి ఆకలితో అలమటించిపోతున్నారా అన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు. విఐపీ వచ్చాడు, ప్రోటోకాల్ ఉండాలి, మనం అందరూ వెళ్ళిపోవాలా. విఐపీ వచ్చాడు, ప్రోటోకాల్ ఉండాలి. మీరు అప్పుడు చెప్పండి, సామాన్య జనాలు దేవుణ్ణి భక్తులు దర్శించుకోవద్దు, విఐపీ మాత్రమే రండి. 10,000 రూపాయల టికెట్ ఉంది కదా, వాళ్ళకి ఎలా చెప్పండి. ఇంకా వైకుంఠ ఏకాదశిలో 10,000 టికెట్ ఉన్న రండి అని చెప్పండి. పేదవాడికి దేవుడి దర్శనం లేదు, అంతే కదా మరి. అంటే జగన్మోహన్ రెడ్డి గారన్నా వాళ్ళు కుట్రకోణం దాగి ఉందన్నా తప్పది. కుట్రకోణం ఎవరు చేస్తారు? పోలీసులు చేస్తారా? లేకపోతే ఎవరు జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? కాదు, ఇది అనుకోని సంఘటన. పుష్ప 2 ఏ అనుకోని సంఘటన జరిగిందో, అనుకోని గేమ్ చేంజర్ అనుకోని సంఘటనే. ఇవన్నీ అనుకోకుండా జరిగిన సంఘటనల్ని మనం వేరే విధంగా చేయకూడదు. అనుమానం పోలీసుల ద్వారా అనుమానం ఉందా, లేకపోతే ఇంకొకరి ద్వారా అనుమానం ఉందా, మనం ఎలా చేయాలి ఏంటని ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్ రైట్, కంపల్సరీ ఇవ్వాల్సిందే. కానీ మనం అక్కడ భక్తులకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత, భక్తుల్ని దర్శనం చేయించుకోవాల్సిన బాధ్యత, భక్తుని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత, మన కొండ మీదకి నడిచి వెళ్తారు, బళ్ళకి వెళ్ళిన వాళ్ళు బళ్ళకి వెళ్తారు, వాళ్ళందరినీ చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అక్కడ టీడీటీ పాలక మండలి మీద ఉంది, పోలీసుల మీద ఉంది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం 100% వాళ్ళందరి టీంను మార్చేయాలి. వాళ్ళ 100% ఫెయిల్యూర్. ఈవో శ్యామలరావు గారు ఫెయిల్ అయ్యారు. ఓకే, ధర్మారెడ్డి గారి కోసం మనం చెప్పాం. ఈవో శ్యామలరావు గారు, వెంకన్న చౌదరి గారు వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. మరి ఒకసారి ప్రక్షాళన చెయ్యండి, ఎందుకంటే ఎప్పుడూ జరగలేదు ఇలాగా, ఇది ఫస్ట్ టైం. కనుక దీన్ని ప్రక్షాళన చేయకపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం సాక్షాత్తు సనాతన ధర్మం అంటున్నాం, మనం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలా జరిగితే సామాన్య గుడ్ల పరిస్థితి ఏంటి, సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. కనుక పుష్ప 2కి వాళ్ళు కలపడానికైనా, ప్రజలు కలపడానికైనా, ఒక గేమ్ చేంజర్ కలపడానికైనా పుష్ప 2కి అయినా 2 crores అబోవ్ ఇచ్చాడు. ఇచ్చి ఆల్రెడీ డే 1 ఆయనకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి ఆ తేజ అనే అబ్బాయి ఎంత డబ్బు ఖర్చు అయినా నేనున్నాను అని చెప్పిన వ్యక్తి ఈజ్ అల్లు అర్జున్ గారు. ఎస్, రైట్. ఎంత ఉన్నా కూడా నేను ఇస్తాను, ఖర్చు నేను పెడతాను, ఆ బిడ్డడు బతకాలి అన్నాడు. అంటూ ఇంకోటి ఏమన్నాడంటే, ఆ తల్లిని నేను తెచ్చివ్వలేను, కానీ ఆ తల్లి ఆ పిల్లలు పెద్ద అయితే ఏ విధంగా పెరగాలని ఆలోచించిందో, ఆ ఆలోచనతో నా దగ్గర ఉన్న కొంత డబ్బుతో నేను వాళ్ళకి ఆ రేంజ్, ఆ తల్లి పైనున్న ఆ పిల్లల్ని ఆస్వాదించే విధంగా నా చేతిలో చేతనైంది నేను ఇవ్వగలుగుతానని చెప్పి ఒక 2,10,00,000 ఫండింగ్ చేసి ఇవ్వగలిగాడు. 2 crores 10 ఇచ్చాడు, ఇంకో 15 ఎంతో ఇస్తాడేమో చెప్తున్నా. అంటే ఆయనకి ఒక మంచి హృదయం ఉంది. ఇది దిల్ రాజు గారు, ఇంకొక నటుకుమారో, లేకపోతే ఇంకొకరు ఇమ్మంటే ఇవ్వలే. ఆయన మంచి మనసుతో, మంచి ఆలోచనతో ఇచ్చారు. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అవ్వడం, ఆ టీం తప్పు చేయడం, ఇది మొత్తం కాంట్రవర్సీ అవ్వడం జరిగిందే తప్ప ఆయన తప్పు చేయలేదు. తప్పు జరిగిందని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఆయనే శిక్ష వేసుకున్నాడు. ఏంటి, అంత సూపర్ డూపర్ హిట్ అయితే, బిగ్గెస్ట్ హిట్ అయితే 2,000 కోట్లు దాదాపు కలుస్తున్నా కూడా ఎంజాయ్ చేసుకోలేని పరిస్థితుల్లో
ఆ సినిమా బాగుందని చెప్పుకోలేని పరిస్థితుల్లో, సక్సెస్ మీట్ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు ఈరోజు. అంటే ఆయన మంచితనాన్ని మనం గుర్తించాలి. మనం తప్పు 5 లక్షల రూపాయలు దిల్ రాజు గారు ఇచ్చారు, 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, 5 లక్షల రూపాయలు రామ్ చరణ్ గారు ఇచ్చారు. మన ఆ ఫ్యాన్స్ కదా, మరి అది 5 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మరి వాళ్ళని వచ్చి మనం చాలా గొప్పగా చెప్తున్నారు. అన్ని డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిని ఇవ్వలేను, ఆ పిల్లడిని నేను మొత్తం ఎంత ఖర్చు అయినా నేను చూస్తాను అని చెప్పి దాదాపు ఖర్చులతో సైతం 3 కోట్ల దాకా ఇచ్చిన వ్యక్తిని మనం ఒక దోషిగా చూస్తున్నాం. తప్పు కదా? తప్పా కాదా చెప్పండి? బాధని అర్థం చేసుకున్నాడు, తప్పు జరిగిందని రెక్టిఫై చేసుకుంటున్నాడు. ఇస్ రైట్, మనం అది అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రెక్టిఫై చేయండి. ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పండి. ఆ కుటుంబానికి ₹1 తగ్గకుండా ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి చేయండి. ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఆ కుటుంబానికి ఆ తండ్రి చనిపోయారో ఆ కుటుంబం ఏ విధంగా తండ్రి ఉంటే బాగుండేదో, వాళ్ళ దినస్థితి ఎలా ఉందో దాన్ని నిలబెట్టవలసిన బాధ్యత టీడీటీ మీద ఉంది, టీడీటీ పాలక మండలి మీద ఉంది. ఆ 5గురు చనిపోయారు, వాళ్ళ కుటుంబం ఎలాగుంది, ఆ తల్లిని తీసుకురాలేం, ఆ బిడ్డలను తీసుకురాలేం. వాళ్ళ కుటుంబానికి కాస్త కోస్తో మనం ఆ టీడీటీ ఏడుకొండల స్వామివారి కాస్త కోస్తో మనం ఏమైనా ఊతగా ఉంటే ఆ దేవుడు అనుగ్రహంతో వాళ్ళు కూడా పెరగటానికి, ఆ బాధను మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని కాపాడాలే కానీ 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందాం అంటే కరెక్ట్ కాదేమో. నేనేమంటానంటే దాదాపు 50 లక్షలు ఇస్తారా, ₹1 ఇస్తారా, మీరు ఒక నిర్ణయం తీసుకుని ఆ కుటుంబాన్ని ఇబ్బంది కలగకుండా ఆదుకునే విధంగా చెయ్యమని టీడీటీ పాలక మండలికి చెప్తున్నాను. అంటే టీటీడీ పాలక మండలి మీద చర్య తీసుకోవాలంటారు. అంతే కదా, వాళ్ళే తప్పు చేశారు. పాలక మండలిదే తప్పు. టోకెన్స్ ఇచ్చేది ఎవరు? టీడీటీ పాలక మండలి. మొత్తం టోటల్గా నడిపేది ఎవరు? ఈఓ, టీడీటీ ఈఓ. మొత్తం టోటల్గా పోలీసులు సమయం చేసుకోవాల్సింది ఎవరు? టీడీటీ. అంటే ఇదంతా ఎంతమంది ఎన్ని టోకెన్స్ ఇస్తున్నాం, మనం ఎంతమంది రావాలి, ఎంతమంది జనం ఉన్నారు, మొత్తం టోటల్గా అన్నీ చూసుకొని సెక్యూరిటీ పెంచుకోవాలా వద్దా, ఎలా ఓపెన్ చేసుకోవాలని చూసుకోవాల్సిన బాధ్యత టీడీటీ మీద ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కనుక అవన్నీ ఆలోచించుకోకుండా మనం ఈరోజు 6గురు చనిపోవడానికి మనం బాధ్యులు అయ్యామంటే 100% వాళ్ళు క్షమాపణ చెప్పదు, వాళ్ళ కేసు రిజిస్టర్ చేయాలి. ఇది టీటీడీ విఫల్యం అంటే విప్లవం అయిపోయింది, వైఫల్యం. అది వైఫల్యం 100%. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడారు. ఆయన గవర్నమెంట్లో ఉన్న తప్పే అది. అందుకే ఆయనకి జనాదరణ పెరిగింది. జనాల్లో ఒక మంచి వ్యక్తిగా పేరు రావటానికి కారణం ఏంటంటే ఆయన ఏ గవర్నమెంట్లో ఉన్నట్టు మాట్లాడాడు. గవర్నమెంట్ మా వైఫల్యం, మా తప్పు, మీ క్షమాపణ కోరుతున్నాను అన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.